హైదరాబాద్‌లో దుర్గాదేవి ఫెస్టివ్ సీజన్ అంటే ప్రతి వీధి, ప్రతి కార్నర్ మాత విగ్రహాలతో నిండుగా ఉంటుంది. నేను ఈ సంవత్సరం హైదరాబాద్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేశాను. నేను ఫస్ట్ 5 డేస్ ఏవే విగ్రహాలు కంప్లీట్ చేశానో వాటన్నిటి వీడియోస్ ఆల్రెడీ ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఇదైతే నేను 6థ్ డేన ఏ విగ్రహాలు కవర్ చేశానో నా జర్నీ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో మీరు చూడబోతుంది బంజారా హిల్స్, నారాయణగూడ్, బర్కత్పుర, కాచిగూడ, బషీరాబాగ్ ఇంకా చాలా స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి. ప్రతి చోట ఐడియల్ క్రియేటివ్గా థీమ్ అయితే చాలా యూనిక్గా అనిపించింది. చివరి వరకు చూడండి. కొన్ని ఐడియల్స్ కాన్సెప్ట్ చూస్తే లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి. ముందుగా చెప్తున్నా, మీరు నా ప్రీవియస్ 5 డేస్ దుర్గాదేవి ఎక్స్ప్లోరేషన్ వీడియోస్ మాత్రం మిస్ అవ్వద్దు. తప్పకుండా చూడండి. ప్రతిరోజు హైదరాబాద్లో డిఫరెంట్ దుర్గామాత మండపాలని చూపించాను. అల్వాల్, బర్కత్పుర, గచ్చిబౌలి, నార్సింగ్ అన్ని ఏరియాస్ని ఈ ఛానల్లో ఉన్నాయి. ఈ డే 6 వీడియోలో మనం వెళ్ళబోతుంది హైదరాబాద్ హార్ట్ సైడ్ అని చెప్పుకోవాలి. హైదరాబాద్లో చాలా యూనిక్ విగ్రహాలను అయితే చూపించబోతున్నాను. బంజారా హిల్స్లో ఉన్న దుర్గామాత, నారాయణగూడలో ఉన్న సెలబ్రేషన్స్ కూడా భలే ఉంటాయి. బర్కత్పురాలో ఉన్న విగ్రహం మాత్రం మంచి కాన్సెప్ట్. ఈ బర్కత్పురాలో ఉన్న విగ్రహం మాత్రం మీరు డెఫినెట్గా మిస్ అవ్వద్దు. ఎందుకంటే నరసింహ వధ అవతారంలో ఉంటుంది. దాని గురించి అయితే డీటెయిల్ వీడియో ఉంది. దాన్ని ఖచ్చితంగా మీరు వాచ్ చేయాల్సిందే. అలానే కాచిగూడ చెప్పల్ బజార్ దగ్గర ఉన్న విగ్రహం అయితే చాలా స్పెషల్ అండ్ చాలా క్రియేటివ్గా ఈ కాన్సెప్టే డిఫరెంట్గా అనిపించింది. దీనికోసం అయితే సపరేట్ వీడియో ఉంది. దాన్ని మీరు ఖచ్చితంగా వాచ్ చేయాల్సిందే. ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వాళ్ళు చేసే మండపం సెటప్ ఇదంతా చాలా యూనిక్గా అనిపించింది. కొన్ని మండపాలు అయితే చాలా రిచ్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మంచి ఫండింగ్ అలానే మంచి సదుపాయాలు ఉన్నప్పటికీ కొందరైతే తక్కువ బడ్జెట్తో కూడా చాలా క్రియేటివ్గా యూనిక్గా అయితే సెటప్ చేశారు. మొత్తానికి ఈ దుర్గామాత మండపాలు చూసేటప్పుడు నాకైతే మంచి లెర్నింగ్ కూడా తెలిసింది. తక్కువ బడ్జెట్లో ఎలా క్రియేటివ్గా సెటప్ చేయాలని. అలానే ప్రతి మండపం దగ్గర అయితే నాకైతే డిఫరెంట్ స్టోరీస్ అండ్ లెర్నింగ్స్ అండ్ వాళ్ళు మండపం గురించి చెప్పే కథలు వింటుంటే నాకైతే చాలా మంచి లెర్నింగ్ అయితే తెలిసింది. వాటి కోసం సపరేట్ వీడియోస్ ఉన్నాయి. వాటిని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని డీటెయిల్గా చూడండి. మీకే దుర్గామాత విగ్రహం నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
నా ఈ దుర్గాదేవి ఎక్స్‌ప్లోరేషన్‌లో కొత్త ఫ్రెండ్స్, కొత్త పీపుల్, కొత్త ప్లేసెస్ అయితే బాగా ఎక్స్‌ప్లోర్ చేశాను. ప్రతి మండపం దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళిచ్చే అటెన్షన్, మా దుర్గామాత బెస్టా? కాదా? అని అడిగే విధానం, ఇదంతా కొంచెం ఫన్నీగా, కొంచెం హ్యాపీ మూమెంట్స్ అయితే నాకు కూడా బాగా క్రియేట్ అయ్యాయి. ఇదంతా నాకొక యూనిక్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా స్పెసిఫిక్‌గా చెప్పాలంటే నేను ఎంతలా ఎక్స్‌ప్లోర్ చేశానంటే కొన్ని దగ్గరలో అయితే సేమ్ దుర్గామాత విగ్రహం కనిపించింది. అండ్ మీరు కూడా ఈ వీడియోలో గమనించుంటారు. ఆ రేంజ్‌లో ఎక్స్‌ప్లోర్ చేశాను మరి నేను హైదరాబాద్‌ని. ఈ దుర్గాదేవి క్రియేటివిటీ, ఐడియల్స్ అండ్ ఎస్పెషల్లీ బషీర్బాగ్‌లో ఉన్న టెంపుల్ లోపల ఉన్న దుర్గామాత విగ్రహం అయితే సింపుల్‌గా ఉన్నప్పటికీ బట్ క్రౌడ్ అయితే చాలా హ్యూజ్‌గా ఉన్నారు. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయినా ఈ బషీర్బాగ్‌లో ఉన్న టెంపుల్ దగ్గరికి మాత్రం వెళ్ళాల్సిందే. ఇంత క్రియేటివ్ దుర్గాదేవి ఐడియల్స్ మరియు డివోషన్‌తో హైదరాబాద్ చూడడం ఒక బ్లెస్సింగ్ లాంటిది. నా డే 6లో బంజారా హిల్స్ నుంచి బషీరాబాగ్ వరకు ఒక పండగ లాంటి అట్మాస్ఫియర్. ప్రతి ఐడియల్ చాలా యూనిక్‌గా డివోటీస్‌తో కళకళలాడుతుంది. ఇంకా మిగిలిన దుర్గాదేవి వీడియోస్ అయితే నా డే 7 వీడియోలో కవర్ చేస్తాను. వీడియో బిగినింగ్‌లో చెప్పినట్టుగా మీరు డే 1 నుంచి డే 5 వీడియోస్ కూడా కవర్ చేయండి. చాలా యూనిక్ విగ్రహాలను అయితే మీరు చూస్తారు. అలానే హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఏరియాలోని విగ్రహం అయితే మీరు చూడొచ్చు మన ఛానల్‌లో. అండ్ నా డే 7 వీడియో కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫుల్ దుర్గాదేవి ఉత్సవాల్ని చూడాలనంటే దుర్గాదేవి ప్లేలిస్ట్‌ని కంప్లీట్‌గా వాచ్ చేయండి. అలానే హైదరాబాద్‌లో గణేష్ చతుర్థి ఉత్సవాలను చూడాలన్నా కూడా గణేష్ ఉత్సవ్ ప్లేలిస్ట్‌ని ఖచ్చితంగా వాచ్ చేయండి. ఈ రెండిటిని వాచ్ చేసినట్టయితే హైదరాబాద్ సెలబ్రేషన్స్ మొత్తం మీ కళ్ళ ముందే ఉంటాయి. ఇలాంటి యూనిక్ వీడియోస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలానే మీరు ఏ సిటీ నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.